ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆయన 1వ తారీఖే ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ వచ్చేయాలని చెప్పి అంటున్నారు. ఎట్లుందమ్మా ప్రభుత్వం? బాగానే ఇస్తున్నారమ్మా. బాగానే ఇస్తున్నారా? బాగానే టైంకి ఇస్తున్నారా? టయానికి ఇస్తున్నారు. ఏమైనా కట్ చేస్తున్నారమ్మా? కట్ చేయట్లా. ఎవరికి ఏం మాకైతే మాకు ఇచ్చే వాళ్ళకి అందరూ బాగానే ఇస్తున్నారు. 3000 నుంచి 4000 ఇస్తున్నారు. ఎలా ఉపయోగపడుతుందమ్మా 4000 అంటే? దేనికొకటికి మా ఇంటి అద్దెకి నాకు బాగాపోతే టాబ్లెట్లకి అయిపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను 250 పెంచిన నేను బాగా చేశాను, నేను ఎంతో చేశాను, మా పెద్ద అవ్వాతాతలకి నేనే మంచి చేశానని చెప్తున్నాడు కదా. అమ్మ ఎవరి కాళ్ళు అట్టా చెప్పుకుంటారు కదమ్మా, అంతేగా. అవును. సో రోడ్లు గాని పరిశ్రమలు గాని మన రాష్ట్రం బాగుండాలి కదమ్మా. బాగా ఉండాలి. మరి అన్ని మీరు బాగుంటేనే మేము బాగుంటాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగుంటేనే మాకు బాగుండేది. బాగుందమ్మా. టయానికి ఇస్తున్నారు. రాబోయినా గానీ ఇంటికి వచ్చాను ఇస్తున్నారు. బాగానే ఇస్తున్నారు. బాగానే ఉందమ్మా. అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చాక? మంచిగా ఉందండి, బాగుంది. పెన్షన్ వస్తుంది 4000. 4000 ఏం తగ్గిస్తారు? నాకేమి ఇస్తలేదు, ఎవరికి ఏమి ఇస్తలేదు. ఇస్తున్నా. ఎట్లా అంటే చంద్రబాబు గారు మీలాంటి పెద్దవాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ టైంలో ఈ వయసులో కష్టపడలేరు, వాళ్ళకు డబ్బులు ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని 3000 నుంచి ఒకేసారి 4000 చేశారు. 4000 చేశారు. మంచిదండి. సరిపోతుంది, తినడానికి మందులకి సరిపోతుంది. జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చేదమ్మా? అంత ఇవ్వలేదుగా, 2000 అట్లా 750 చివరికి 3000 చేశాడు ఆయన 5వ సంవత్సరానికి. అది కరెక్ట్ అంట? వాళ్ళ చెప్పిన మాట ఇచ్చినట్టుగా ఒకేసారి 3000. చంద్రబాబు నాయుడు బాగానే ఇస్తున్నాడు అమ్మ. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అనేవి టైం టు టైం ఇస్తున్నారు. అలాగే 3000 నుంచి 4000 ఒకేసారి చేసి ఇస్తున్నారు. ఎలా ఉందమ్మా ప్రభుత్వం? ఎలా ఉందంట? బాగానే ఉంది. టైంకి ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారు. ఎంత వస్తుందమ్మా? నాకు వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు. వికలాంగుల పెన్షన్ అమ్మ. అంటే మీరు పని చేసుకోలేరు, వికలాంగులు అనే పాటికి కష్టపడి పని చేసుకోవడం వలన కూడా చాలా ఇబ్బంది. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు 3000 నుంచి ఒకేసారి 6000 చేయడం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బాగానే ఉంది. గ్యాస్ బండ్ వస్తుందా మీకు? గ్యాస్ డబ్బులు పడ్డాయా? అంటే ఇంకా నేను బుక్ చేసుకుని కొత్తగా కొనుక్కున్నాం మొన్న ఈ మధ్య కొత్తగా తీసుకున్నారు. అంటే అంతకుముందు వికలాంగులకు కూడా 3000 ఇచ్చేవాడు. నాకెవరు, నేను ఒక అనాథలాగా ఉండేదాన్ని. మొన్న ఈ 6000 చేసిన కానీ డబ్బులు దాచుకొని మొన్నే కొనుక్కున్నా గ్యాస్. సో ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమని ఏదో గ్యాస్ బండ కూడా కొనుక్కోగలిగారు. గ్యాస్ స్టవ్ కూడా బానే ఉందా ప్రభుత్వం? బానే ఉంది.